రాజమండ్రి సిటీలో ప్రతిష్టాత్మక హితకారిణి సమాజం ట్రస్ట్ చైర్మన్గా డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా కొయ్యల రమణ నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో గురువారం కమిటీలను ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చైర్మన్లతో పాటు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వారితో మొత్తం 11 మంది వంతున సభ్యులను నియమించామని చెప్పారు. రాజమండ్రి నగరంలోని 14 ఎండోమెంట్ కమిటీలు ఉండగా ఇంతవరకు 12 కమిటీలు వేశామని, త్వరలో చందా సత్రం, శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్లు, సభ్యులను నియమిస్తామని ఆయన తెలిపారు. రాజమండ్రి క్షేత్ర పాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ను నియమించిన పునః పరిశీలనకు వెళ్లిందని ఆయన వివరించారు. ఇప్పుడు నియమించిన ఈ 2 కమిటీలు నవంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ముందుగా రాజమండ్రి సిటీలో ఎండోమెంట్ కమిటీలను వేసుకోవడం జరిగిందని, కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా ఐకమత్యంతో, సఖ్యతతో ఒకే మాట మీద ఉండడంతో ఇది సాధ్యమైందని అన్నారు. ఈ కమిటీల నియామకంలో సహకరించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఎండోమెంట్ కమిటీలు వేస్తున్నామని, దేవస్థానాలు అభివృద్ధి చేసి వాటి ఆస్తులను పెంచాలని, పుష్కర యాత్రికులు, భక్తులకు సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. తద్వారా చైర్మన్లు, సభ్యులు వ్యక్తిగతంగా కూడా బాగా చేశారనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హితకారిణి సమాజం సభ్యులు ఆదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, మేడపాటి సాయి భాగ్యలక్ష్మి, కూచర్లపాటి లలితారాణి, గుండం శ్యామ్ సుందర్, చెరుకుమల్లి అనంత సత్యనాగవల్లి, కొడమల్ల శ్రీనివాసరావు, మంచం విజయ్ కుమార్, తణుకు శేష్ కుమారి, కిలారి వెంకట నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు పిల్లి ప్రసాద్, జొన్న సత్యవతి, అలజంగి దేవుడు, నిమిషకవి వెంకటేశ్వరరావు, గుబ్బల గంగా భవాని, జీవీఆర్ రెడ్డి, తోట కిరణ్, ముద్దుకూరి అనురాధ, ముంగండం త్రివేణి, సమ్మంగి లక్ష్మీ దుర్గా తదితరులున్నారు. రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ మరియు హితకారిణి సమాజం, ఈ 2 ఎండోమెంట్స్ కమిటీలు ఈరోజు అధికారికంగా అనౌన్స్ అవ్వడం జరిగింది. హితకారిణి సమాజానికి చైర్మన్గా యాళ్ల ప్రదీప్ సుకుమార్ గారు, మెంబర్స్గా 11 మందిని వేయడం జరిగింది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నుంచి. అలాగే ఉమా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కొయ్యల రమణ గారు, అలాగే 11 మంది కమిటీ సభ్యులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులు అందరినీ కూడా కలిపి వేయడం జరిగింది. మొత్తంగా ఈ 2 కమిటీల అనౌన్స్మెంట్తో కలిపి 10 కమిటీలు, అంటే 14 కమిటీలు ఎండోమెంట్స్ ఏదైతే రాజమహేంద్రవరంలో ఉన్నాయో 14 గాను 11 కమిటీలు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఈ 11 కమిటీలు కూడా ఇప్పటికే 8 కమిటీలు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఒక కమిటీ రీ అనౌన్స్మెంట్కి వెళ్ళింది, ఏదైతే నగర క్షేత్రపాలకులు వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంకొక కమిటీ మార్కండేశ్వరం టెంపుల్ కూడా అనౌన్స్ చేసి ఉన్నాం. అంటే మొత్తంగా 12 కమిటీలు అయినాయి. ఇంకా 2 కమిటీలు ఉన్నాయి, చందా సత్రం ఒకటి, ఇంకోటి గౌతమి జీవకారుణ్యం. అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్ని కమిటీలు ఏదైతే కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో కలిపి రాష్ట్రంలో ఇన్ని కమిటీలు అనౌన్స్ అయిన ఏ నియోజకవర్గం కూడా లేదు. ఈ నియోజకవర్గం ఇంత అలా ఎందుకు అనౌన్స్ చేసుకోగలుగుతున్నాం అంటే అందరం కూడా ఐక్యతగా, సఖ్యతతో ముందుకు వెళుతూ ఈ కమిటీల యొక్క ప్రాముఖ్యతని గుర్తించి, మిగతా చోట్ల ఉన్నా సరే చేద్దామని అనుకోవచ్చు, కానీ మేమేం ఆలోచిస్తా ఉన్నాం, సఖ్యతతో పాటు, ఐక్యతతో పాటు వచ్చేది పుష్కరాలకి కమిటీలు ఉన్నట్లయితే ఇవన్నీ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఐక్యతగా, సఖ్యతగా ఈరోజు కూటమి ఉంది, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. కానీ ఎందుకంత మేము ప్రాధాన్యత ఇచ్చి అదే పని మీద ఎందుకు ఉన్నాము అని అంటే, పుష్కరాలకి కమిటీ ఉన్నట్లయితే ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది, ఆ ఆస్తిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, ఏదో ఒక మంచి ఆలోచన, ఏదో మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఈ కమిటీలన్నీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నవంబర్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు కూడా అధికారికంగా చేసే కార్యక్రమం కూడా వీళ్ళందరూ కూడా తీసుకుంటా ఉన్నారు. అలాగే
రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీగా ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఉందో క్రికెట్ టోర్నమెంట్ కూడా ముగింపుకి రావడం జరుగుతూ ఉంది. ఆ క్లోజింగ్ సెరమనీ కూడా చాలా బాగా చేసుకునే కార్యక్రమం కూడా పార్టీ తీసుకుంటా ఉంది. అది కూడా అధికారికంగా 1వ తారీఖు లేకపోతే ఇంకే తారీఖు అన్నది కూడా మీడియాకి తెలియజేస్తూ ఆ కార్యక్రమం కూడా అంటే ఒక స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తిని కూడా పెంపొందించాలన్న ఆలోచనతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తూ ఉంది. అది కూడా అతి దగ్గరలో కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనౌన్స్ అయిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. బాధ్యత, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క సంస్థలకి మనం డైరెక్టర్లుగా చైర్మన్లుగా వచ్చామంటే ఇది బాధ్యత. ఆ సంస్థ యొక్క అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలి, కృషి చేయాలి. మన చేతిలో ఉన్న అవకాశాలతోటి ఆ సంస్థ అభివృద్ధికి మనం కూడా సహకరించినట్లయితే అది గుర్తుండిపోతుంది తరతరాలు. ఆ సమయంలో ఆ కమిటీ వాళ్ళు ఈ మంచి కార్యక్రమం చేశారు, ఎలాగో ఒకలాగా మీరు గుర్తుండిపోతారు. ఎందుకంటే 2027 పుష్కరాలకి మీరు ఉన్నారు అని అంటే ఇది మీకు గుర్తింపు. దాంతోపాటు వ్యక్తిగతంగా మీకు కూడా గుర్తింపు వచ్చే విధంగా మీరు కూడా మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ సంస్థకు అభివృద్ధి కృషి చేసినట్లయితే వ్యక్తిగతంగా కూడా మీరు అభివృద్ధి చెందడానికి అవుద్దని కూడా తెలియచేసుకుంటూ మరొక్కసారి ఈ కమిటీల అనౌన్స్మెంట్లో నాకు సహకరించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారికి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారికి, బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు నాగేంద్ర గారికి, జనసేన ఇన్ఛార్జ్ అయిన అతి సత్యనారాయణ గారికి, అలాగే జనసేన పార్లమెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.